హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ టాక్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని చెప్పి సమ్మర్లో ఉండే మంచి మంచి థింగ్స్ అన్నీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మంచి ఎండలో మనం వడియాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మ్యాంగోస్ ఇంకా తాటి నుంచులు అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. సమ్మర్ అంటే ఏ సీజన్కి ఆ సీజన్ మనకి ఎంజాయ్ చేయడానికైతే ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. జస్ట్ ఎంజాయ్ చేయాలన్న మైండ్ సెట్ ఉండాలి అంతే అనమాట. ఇక్కడైతే మా చిన్నప్పటి నుంచి ఊరగాయలు అన్నీ కూడా మనకి అమ్మమ్మే పెడతారు. ఎవరి ఇంట్లో అయినా అంతే కదా. ఏమైనా పొళ్ళు కావాలన్నా, పికిల్స్ కావాలన్నా అమ్మమ్మలు నానమ్మలు మంచిగా పెట్టి పంపిస్తూ ఉంటారు. కాకపోతే మనం కూడా అవి నేర్చుకున్నామంటే నెక్స్ట్ జనరేషన్కి మన అమ్మమ్మ వంటకాలు అలాగే కంటిన్యూ చేయొచ్చు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే మనకి మ్యాంగోస్ అన్నీ నీట్గా కట్ చేసి క్లీన్ చేసేసారనమాట. పీసెస్ కట్ చేసిన తర్వాత మధ్యలో టెంక ఉంటుంది కదా, అది కూడా తీసేసి క్లాత్తో అయితే వైప్ చేసేసుకుంటున్నారు. పికిల్ కోసం మనం ఏదో ఒక కప్ అయితే మెజరింగ్ కోసం తీసుకోవాలి. మనమైతే ఈ ప్లాస్టిక్ కప్ తీసుకున్నామన్నమాట. ఇందులో 8 కప్స్తో అయితే మనం పికిల్ పెడుతున్నాము. సో అదే ఇక్కడ మెజర్ చేస్తూ ఉన్నారనమాట పెద్దమ్మ. 8 కప్స్కి అయ్యేటట్టు పీసెస్ అన్నీ మెజర్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటూ ఉన్నాము. ఇదే కప్తో మనం నెక్స్ట్ ఫర్దర్గా మెజరింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ అమ్మమ్మ మ్యాంగో పికిల్ కనుక మీరు మిస్ అవుతుంటే తప్పకుండా ఇలా అయితే ట్రై చేసేయండి. అమ్మమ్మ ఎవరైనా సరే టేస్ట్ మాత్రం ఫైనల్గా చాలా మంచిగా వస్తుంది. మనమైతే మ్యాంగో పీసెస్ 8 కప్స్కి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మెజర్మెంట్ అంతా కూడా దానికి తగ్గట్టే ఉంటుందన్నమాట. 8 కప్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్కి కారం అయితే 2 కప్స్ పడుతుంది. ఇదైతే మనము ఇంట్లో చిల్లీస్ తీసుకొని ఎండపెట్టి చేసుకున్న కారం అనమాట. ఏ కారం అయినా కూడా తీసుకోవచ్చు, బట్ పికిల్కి మంచి కారం ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా అయితే చేసాము. సో 8 కప్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్కి 2 కప్స్ ఆఫ్ కారం అయితే సరిపోతుంది. ఫైనల్గా 3 డేస్ తర్వాత టేస్ట్ చూసి ఏమైనా కారం ఎక్కువ తక్కువలో ఉంటే అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఆవాలు తీసుకుంటున్నాము. ఇదైతే మనకి 1/2 కప్ కావాల్సి ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి మెజర్ చేసి 1/2 కప్ ఆవాలు అయితే తీసేసుకున్నాము. దీన్ని నెక్స్ట్ మనము మిక్సీకి వేసేసుకోవాలన్నమాట పౌడర్ కోసము. సో ఇప్పుడు వరకు అయితే మనము 8 కప్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్కి 2 కప్స్ ఆఫ్ కారం తీసుకున్నాము అండ్ 1/2 కప్ ఆఫ్ ఆవాలు అయితే తీసుకున్నాము. మెంతులు అయితే మనకి 1/4 ఆఫ్ ద కప్లో 1/2 కావాల్సి ఉంటుందన్నమాట. అంటే 1/8 కప్ ఆఫ్ మెంతులు అయితే సరిపోతుంది. ఇవి మనము రోస్ట్ చేసి తర్వాత మిక్సీకి వేయాల్సి ఉంటుంది. సేమ్ జీలకర్ర కూడా 1/4 కప్లో 1/2 తీసుకోవాలి. అంటే 1/8 కప్ ఆఫ్ జీలకర్ర తీసుకోవాలి. ఈ మెంతులు జీలకర్ర రెండు కూడా మనము సపరేట్గా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనం మొత్తం తీసేసుకొని రెడీగా అయితే పెట్టేసుకున్నాం కప్స్లో. ఇప్పుడు మనము ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. ఓన్లీ మెంతులు అండ్ జీలకర్ర మాత్రమే డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఆవాలు మాత్రం డైరెక్ట్గా మిక్సీకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఇది ఎంతసేపు వేయించుకోవాలంటే మనకి మంచి స్మెల్ వస్తుంది, మెంతులైనా జీలకర్ర అయినా. అప్పుడు వరకు అయితే ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీకి అయితే వేసేసుకుందాము. ఆవాలు మనము మిక్సీకి వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని దానికన్నా మిక్సీ వేసామంటే చాలా మంచిగా వస్తుందని అయితే అమ్మమ్మ చెప్పారనమాట. అందుకోసం అయితే కొంచెం సాల్ట్ వేసి ఆవ పౌడర్ అయితే రెడీ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ అయితే ఇక్కడ గార్లిక్ మొత్తం ఒలుస్తూ ఉన్నాము. మేమైతే దాన్ని తెల్లగడ్డ అంటాం. ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్కలాగా అంటారు కదా. సో మనం తీసుకున్న 8 కప్స్ ఆఫ్ మ్యాంగోస్కి 6 గార్లిక్స్ అయితే సరిపోతుంది అనమాట. కొంచెం డీసెంట్ సైజ్ ఉన్నవి. సో ఆ గార్లిక్ మొత్తం అయితే ఒలుస్తూ ఉన్నాము. దీనికి మొత్తం మనము పొట్టు తీయనవసరం లేదంట, జస్ట్ పైనది ఒక్కటి తీస్తే సరిపోతుందని అయితే చెప్పారు అమ్మమ్మ. సో 6 గార్లిక్స్ అయితే తీసుకొని మొత్తం రెడీ చేసుకొని పెట్టుకుంటూ ఉన్నాము. ఈ క్వాంటిటీస్కి మనకి సాల్ట్ వచ్చేసి 1 కప్ పడుతుంది అనమాట. దీనికి నార్మల్ సాల్ట్ అయితే తీసుకోకూడదు, ఖచ్చితంగా రాక్ సాల్టే అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో 1 కప్ రాక్ సాల్ట్ అయితే తీసేసుకున్నాము. ఇది డైరెక్ట్గా పికిల్లో వేయకూడదు అనమాట. దీన్ని మనం మిక్సీలో వేసుకొని తర్వాత అయితే పికిల్లో వేయాల్సి ఉంటుంది. అందుకోసం అని అయితే అన్నీ మిక్సీకి వేసేసుకుంటూ ఉన్నాం అనమాట. బట్ అన్నీ కూడా సపరేట్గా మిక్సీకి వేయాలి, అన్నీ కలిపి అయితే మిక్సీకి వేయకూడదు. నెక్స్ట్ అయితే మిక్సీలో వేసుకున్నవన్నీ పౌడర్స్ కప్లో రెడీ చేసుకొని పెట్టేసుకుంటూ ఉన్నాం అనమాట. బేసిక్గా 8 కప్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్కి మనకి 2 కప్స్ ఆఫ్ కారం పడుతుంది, 1 కప్ ఆఫ్ సాల్ట్ పడుతుంది, 1/2 కప్ ఆఫ్ ఆవాలు అండ్ 1/8 కప్ ఆఫ్ జీలకర్ర అండ్ 1/8 కప్ ఆఫ్ మెంతులు అయితే పడుతుంది అనమాట. సో ఇవన్నీ మిక్సీకి వేసుకొని పౌడర్ చేసి రెడీ చేసుకున్నాము.
ఈ పౌడర్స్ అన్నీ అయితే అమ్మమ్మ మిక్స్ చేస్తూ ఉన్నారనమాట. ఒక పెద్ద గిన్నె తీసుకొని మొత్తం ఇప్పుడు వరకు చేసిన పౌడర్స్ అన్నీ అయితే మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటున్నారు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సీలో గార్లిక్ని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ గార్లిక్ని ఒక్కటే ఎలోన్గా అయితే గ్రైండ్ చేయకూడదంట. ఇప్పుడు వరకు మనం రెడీ చేసుకున్న పౌడర్స్ మొత్తము బ్యాచెస్గా 2 or 3 బ్యాచెస్గా అయితే పెట్టుకొని గార్లిక్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది జస్ట్ కోర్స్ గ్రైండ్ చేయాలి, మొత్తం పేస్ట్గా గార్లిక్ అయితే చేయకూడదు అనమాట. మన మిక్సీలో ఎల్లో బటన్ ఉంటుంది కదా, అదైతే ఒక 2 times అలా ప్రెస్ చేసి తీసేసి జస్ట్ కచ్చా పచ్చాగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది గార్లిక్. బట్ అది ఎలోన్గా కాకుండా ఇంతవరకు చేసిన పౌడర్స్తో పాటు 2 or 3 బ్యాచెస్లో అయితే దీన్ని కోర్స్ గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట గార్లిక్ని. నెక్స్ట్ ఈ మెజర్కి అయితే 2 spoons ఆఫ్ పసుపు పడుతుందంట. సో పెద్దమ్మ అయితే ఇందులోకి 2 spoons ఆఫ్ పసుపు యాడ్ చేసేసారనమాట. ఇప్పుడు మనకి దీనికి కావాల్సింది మొత్తం ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్యాకెట్ ఫుల్ ఆఫ్ ఆయిల్ అయితే ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని వేసుకోవాలి. ఇందులో మనము మ్యాంగో పీసెస్ అయితే డిప్ చేసి ఆ కారం అండ్ ఆ మిక్చర్ ఏదైతే ఉందో అందులో వేయాల్సి ఉంటుందన్నమాట. డైరెక్ట్గా వేసేదానికంటే పీసెస్ మనము ఇలా ఆయిల్లో వేసి దానిలో వేసుకోవడం వల్ల ఎన్ని డేస్ అయినా కూడా పీసెస్ క్రంచీగా ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి మన పీసెస్ అన్నీ కూడా మనం ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నాము. 2 times అలా కలిపెట్టి తర్వాత ఆ పీసెస్ని ఆ కారం ఆ పౌడర్ ఏదైతే ఉందో దానిలో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనం జాడీలోకి వేసేసుకోవచ్చు అనమాట. ఇందులోనే ఈ జాడీలోనే మనకి 3 days అయితే ఊరగాయ ఉంటుంది. సో అదే అమ్మమ్మ చేస్తున్నారు. ఫస్ట్ పీసెస్ అన్నీ ఆయిల్లో మిక్స్ చేసి తర్వాత కారంలో అన్నీ బాగా కలిపేసి తర్వాత ఇంకా జాడీలోకి అయితే వేసేస్తున్నారు అనమాట. మొత్తం ఉన్న పీసెస్ అన్నీ కూడా అయితే ఇలా చేస్తూ ఉన్నారు. పికిల్ అయితే చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా, తినడానికి టేస్ట్ కూడా అయితే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే 2 days పికిల్ అలాగే జార్లో వదిలేసామన్నమాట. ఇదైతే 3rd day. ఆయిల్ మనకి 3/4 లీటర్ ఆఫ్ ఆయిల్ అయితే తీసుకున్నాము. ఇది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం గార్లిక్ అయితే వేయాల్సి ఉంటుంది. మేమైతే ఇక్కడ 2 to 3 గార్లిక్స్ వేసాం ఆయిల్లో. ఇది బాగా రెడ్గా అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా గార్లిక్ మొత్తం రెడ్గా అయిన తర్వాత స్టవ్ అయితే ఖచ్చితంగా ఆఫ్ చేసుకొని మనము రెడ్ చిల్లీస్ అయితే వేసుకోవాలి. ఒక 7 to 8 రెడ్ చిల్లీస్ అయితే వేసామన్నమాట. ఇదంతా కాసేపు ఇలాగే వదిలేసామంటే హ్యాపీగా కూల్ అయితే అయిపోతుంది. కూల్ అయిన తర్వాత మన మ్యాంగో పికిల్లో అయితే ఇది మొత్తం కలిపేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం చేస్తుంది అయితే పికిల్ చేసిన 2 days తర్వాత 3rd day రోజు ఇలా తిరగమాత పెడుతున్నాం అనమాట. ఈ స్టేజ్లో మనకి సాల్ట్ ఆర్ చిల్లీ పౌడర్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే హ్యాపీగా కలిపేసుకోవచ్చు అండ్ మంచిగా రైస్లోకి. అండ్ ఇదే రోజు మనం ఇంకా కొంచెం ఆయిల్ కూడా అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే కొంచెం ఆయిల్ తక్కువైంది కదా, సో 2 inches పైకి మనకి ఆయిల్ కనిపించాలి. అందుకోసం అని చెప్పి అయితే ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ అయితే మ్యాంగోతో ఇంకొక అద్భుతమైన పికిల్ చేస్తున్నాము. ఇది ఒక నిజంగా అద్భుతం అనే చెప్పాలి. మా ఫ్యామిలీ అందరు చాలా ఫేవరెట్ రెసిపీ అనమాట. మీరు ఇంతవరకు టేస్ట్ చేయకుండా ఉంటే తప్పకుండా అయితే ట్రై చేసేయండి. ఇది మేము సమ్మర్లోనే కాకుండా ఇయర్ మొత్తం కూడా మనకి పునాసకాయలు దొరుకుతాయి కదా పికిల్ పెట్టుకోవడానికి, దాంతో అయితే ట్రై చేస్తూ ఉంటామన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. నేను ఇంతగా చెప్తున్నానంటే ఆ రెసిపీలో ఎంత టేస్ట్ ఉందో మీకే అయితే అర్థమైపోతుంది. మనమైతే ఇక్కడ 3 mangoes తీసుకున్నాం అనమాట. ఇవన్నీ నీట్గా వాష్ చేసి క్లాత్తో అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాము. కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం క్లీన్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ నేను ఇదేం పికిలో చెప్పలేదు కదా, ఇదైతే మామిడికాయ కరేపాకు కారం అనమాట. చాలా బాగుంటుంది, మంచిగా కరేపాకు ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే మనము మ్యాంగోస్ అన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇది ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్నా పర్వాలేదు, బికాస్ ఇది మొత్తం మనము కోర్స్ బ్లైండ్ చేసుకోవాల్సి ఉంటుంది మిక్సీలో. సో అందుకోసం అని చెప్పి మ్యాంగోస్ అయితే స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటూ ఉన్నాము. ఈ పికిల్ కూడా పక్కా కొలతలతో అయితే చెప్తాను, ఒక్కసారి అయితే చూసేయండి. దీనికి కూడా సేమ్ ఇందాక లాగానే మనకి ఆవ పొడి, మెంతి పొడి, జీలకర్ర పౌడర్, కారం, సాల్ట్ అండ్ గార్లిక్ కావాల్సి ఉంటుంది. స్పెషల్గా అయితే కరేపాకు కావాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెష్గా కరేపాకు అయితే తెచ్చి పెట్టుకోండి.
ఈ పికిల్ అయితే ఎలా చేస్తామంటే మన దగ్గర ఎన్ని పీసెస్ ఉన్నా కూడా 4 ఈక్వల్ పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకుంటుంది అనమాట అమ్మమ్మ. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ప్లేట్ ఫుల్ ఆఫ్ మ్యాంగో పీసెస్ తీసుకున్నాము. ఇవైతే మొత్తము 4 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకుంటూ ఉంది. అండ్ ఈచ్ పార్ట్కి కరేపాకు అయితే పెట్టేసుకుంటూ ఉంది అనమాట. ఈ పికిల్ అయితే ఇలాగే చేస్తారు, 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని. అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈచ్ పార్ట్ సైజ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. పెద్దమ్మ నీట్గా కరేపాకు అయితే ఒలిచిస్తూ ఉంటే అమ్మమ్మ అన్నీ కూడా పార్ట్స్గా డివైడ్ చేసుకొని పెట్టేసుకుంటూ ఉన్నారు. ఈ 4 పార్ట్స్కి తగ్గ ఆవాలు జీలకర్ర పొడి అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనిలో మనము 4 స్పూన్స్ ఆవ పౌడర్ వేసుకుంటున్నాము. అండ్ 1 స్పూన్ మెంతి పౌడర్, 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నారు. అండ్ గార్లిక్ అయితే తర్వాత వేసుకుంటారనమాట. ఇప్పుడు కారం అయితే 8 స్పూన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూపించే 4 పార్ట్స్కి కారం అయితే 8 టేబుల్ స్పూన్స్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ గార్లిక్ మనమైతే ఇక్కడ 2 బిగ్ సైజ్ గార్లిక్స్ అయితే వేసుకున్నాము. ఇదంతా కూడా మిక్సీకి వేసుకోవాలి. బట్ ఇదైతే మనం మొత్తం పేస్ట్ లాగా చేసేయకూడదు, మొత్తం కచ్చా పచ్చాగా అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పెద్దమ్మ అదే చేస్తున్నారు, మిక్సీలో మొత్తం కచ్చా పచ్చాగా అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటున్నారు. దీని కిందాక మనము సాల్ట్ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేస్తున్నాం అనమాట. సాల్ట్ కూడా అయితే 8 స్పూన్స్ పడుతుంది. కారము సాల్ట్ 2 కూడా అయితే 8 స్పూన్స్. ఆవ పౌడర్ 4 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్ అండ్ మెంతులు 1 స్పూన్ అనమాట. సో మొత్తం కూడా ఇందాక చెప్పినట్లు కచ్చా పచ్చాగా అయితే గ్రైండ్ చేసుకొని అదైతే మొత్తం ఒక కప్లోకి తీసేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 4 బ్యాచెస్గా మనము మ్యాంగో అండ్ కరివేపాకు పెట్టుకున్నాం కదా, ఈచ్ బ్యాచ్ని అయితే మిక్సీకి వేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే కేర్ఫుల్గా మిక్సీకి వేయాలన్నమాట. ఇది కూడా పేస్ట్ అయిపోకూడదు, అలా అని పీసెస్గా ఉండకుండా కచ్చా పచ్చాగా అయితే గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం లేదండి, మనం మిక్సీ జస్ట్ ఎల్లో బటన్ 2 టైమ్స్ అలా అని తీసేస్తే అయితే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా అయితే సరిపోతుంది. మనకి లైట్గా స్మాల్ పీసెస్ ఉన్న దట్స్ ఓకే. మొత్తం అయితే ఇట్లా కచ్చా పచ్చాగా మనము మిక్సీకి వేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. 4 బ్యాచెస్ కూడా ఇలాగే అయితే చేసుకొని తీసుకుంటూ ఉన్నాము. ఈ పికిల్ మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ కావాలనిపిస్తుంది అనమాట. బికాస్ ఆ కరేపాకు ఫ్లేవర్ వల్ల పికిల్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో తప్పకుండా అయితే ఒక్కసారి ట్రై చేసేయండి. ఇది మనకి ఇయర్ మొత్తంలో పునాసకాయలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ పికిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనకి 4 బ్యాచెస్ ఆఫ్ మ్యాంగో పీసెస్ గ్రైండ్ చేసుకోవడం అయితే అయిపోయిందనమాట. అండ్ ఇందాక మనము గార్లిక్, కారం, మెంతి పౌడరు, ఆవ పౌడర్ అన్నీ కూడా అయితే పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా అయితే మొత్తం దీనిలో కలిపేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంకా ఆల్రెడీ మనం మెజర్ చేసుకున్నాం కాబట్టి మొత్తం అయితే దీనిలో కలిపేసుకుంటాం అనమాట ఇలాగా. నెక్స్ట్ అయితే దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో మరీ ఎక్కువ ఆయిల్ అయితే పట్టదనమాట. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాము. తర్వాత దీనిలో మనం ఏం చేయాలంటే తిరగమాత అయితే వేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఆయిల్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో గార్లిక్ అయితే వేసుకోవాలన్నమాట. మనమైతే ఈ క్వాంటిటీ ఆఫ్ మ్యాంగోకి 1 గార్లిక్ తీసుకున్నాం, పెద్ద సైజు. ఈ గార్లిక్ మొత్తం మనము రెడ్గా అయిన తర్వాత నెక్స్ట్ అయితే మనము కొంచెం ఆవాలు వేసాము. తర్వాత ఈ ఆవాలు కూడా కొంచెం ఫ్రై అయిపోయి చిటపట్లు ఆడిన తర్వాత రెడ్ చిల్లీస్ అయితే వేస్తూ ఉన్నాం అనమాట. ఒక 3 to 4 రెడ్ చిల్లీస్ వేస్తే అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి రెడ్ చిల్లీస్ అయితే వేయాలి, బికాజ్ ఇది బ్లాక్గా అయిపోతుంది కదా. ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి మొత్తం అయితే ఫ్రై అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇది మొత్తం కాసేపు వదిలేయాల్సి ఉంటుంది. మొత్తం చల్లారిన తర్వాత ఈ తిరగమాత అయితే మనము పికిల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మనం సేమ్ డేనే తినేయచ్చు. ఫస్ట్ పెట్టిన పికిల్ అయితే 3 days వెయిట్ చేయాలి కదా ఊరడానికి. ఇది మనం సేమ్ డే తినేసినా కూడా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇది చూస్తుంటేనే మౌత్ వాటరింగ్గా అనిపిస్తుంది కదా. మీకు ఒకవేళ ఆయిల్ ఇంకా కొంచెం కావాల్సి ఉంటే అయితే వేసుకోవచ్చు. బట్ ఆయిల్ కంటూ పర్టికులర్ మెజర్మెంట్ ఏం లేదనమాట. మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. బట్ ఈ పికిల్ మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొనే యూజ్ చేయాలి. మనమైతే ఇది పికిల్ పెట్టుకున్న రోజే వైట్ రైస్లోకి మంచిగా మిక్స్ చేసుకొని అయితే తినేసామన్నమాట. చాలా టేస్టీగా వచ్చింది. ఎవరికైనా ఇలా తినేటప్పుడు కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ పడుతుంది అనిపిస్తే హ్యాపీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు వాళ్ళ స్పైస్కి తగ్గట్టు. అమ్మమ్మ అయితే మంచిగా కలిపి ఇలా ముద్దలు పెడుతూ ఉన్నారనమాట. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేసేసేయండి. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. ఇంకా చాలా అమ్మమ్మ వంటలు అయితే నేను చేద్దాం అనుకుంటూ ఉన్నాను. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్ ఇన్ వన్ మోర్ వ్లాగ్. బాయ్.